నా పేరు డాక్టర్ ఎంఎస్ రంగారెడ్డి. ఈరోజు మనము ఎత్తు మరియు వంకర పళ్ళు ఎందుకు వస్తాయి, వాటిని ఏ విధంగా సరి చేసుకోవచ్చు మీద మనము డిస్కస్ చేసుకుందాము. సో ఈ ఎత్తు మరియు వంకర పళ్ళు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మందికి ఫ్రీక్వెంట్గా చూస్తున్న సమస్య. సో ఇవి ఎందుకు వస్తాయంటే బేసికల్గా ఒకటి, పండ్లకు తగినంత స్పేస్ లేకపోవటం వల్ల. సో ముందుకు వెనక్కి అడ్జస్ట్మెంట్, ఆ స్పేస్ లేకపోవటం వల్ల వస్తుంది. ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే చిన్నప్పుడు థమ్ సక్కింగ్ లాంటి హ్యాబిట్స్ ఉండటం వల్ల, నోట్లో వేలు వేసుకొని ఉండటము, నిప్పులు లాంటి నోట్లో పెట్టుకొని ఉండటము, వాటి వల్ల కూడా పెద్దయినాక ఎత్తు పనులు వచ్చేదానికి కారణం ఉంది. ఇంకొక కారణం ఏంటి అంటే హెరిడిటరీ. మీ పేరెంట్స్కు ఎత్తు పనులు ఉండి మీ పేరెంట్స్కి పనుల మధ్యలో గ్యాపులు ఉంటే మీకు కూడా అదే రకమైన ప్యాటర్న్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఆస్కారం ఉంది. సో వాట్ ఎవర్ మే బి ద రీజన్, ఎత్తు పనులు ఒకసారి వచ్చినాక దాన్ని కంప్లీట్గా సరి చేసుకోవచ్చు. మీ దంతాలను మీకు నచ్చిన విధంగా మేము సెట్ చేసి ఇస్తాము. సో దీన్ని స్మైల్ డిజైనింగ్ అంటారు. ఏ రకంగా కావాలంటే ఆ రకంగా మీ నవ్వు ఇలా ఉండాలి అంటే మేము అలా చేసి ఇస్తాం. కొందరు నవ్వినప్పుడు చిగుర్లన్నీ కనిపిస్తుంటాయి, దాన్ని గమ్మీ స్మైల్ అంటాం మేము. సో వద్దు సార్, నేను నవ్వినప్పుడు నాకు ఇదంతా కనపడొద్దు, కొంచెం టిప్సే కనపడాలి అంటే అది కూడా చేయనీకి వస్తుంది. సో ఇవన్నీ ట్రీట్మెంట్స్ మనం ఇప్పుడు చూసుకుందాము. సో ఈ ఎత్తు మరియు వంకర పనులకు ప్రధానంగా ట్రీట్మెంట్ ఏంటి అంటే క్లిప్ ట్రీట్మెంట్ అంటారు. సో ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటారు, లేదా బ్రేసెస్ అంటారు. సో ఈ క్లిప్స్ వేసి వెనక్కి జరిపేస్తాం పనులను. ముందుకుంటే వెనక్కి జరుపుతాము, గ్యాప్స్ ఉంటే క్లోజ్ చేస్తాము, అవన్నీ సెట్ చేస్తాము. సో ఈ క్లిప్ ట్రీట్మెంట్ బేసికల్గా 2 రకాలు ఉంటుంది. ఒకటి మెటల్ క్లిప్స్ అంటారు. సో ఒక్కొక్క పంటకు ఒక చిన్న బ్రాకెట్ లాగా ఫిక్స్ చేసి మధ్యలో వైర్ పెట్టేసి వెనక నుంచి ప్రెజర్ అప్లై చేయటం ద్వారా ఆ పనులను కావాల్సిన విధంగా మేము జరుపుకుంటా చేస్తాము. కొంతమందికి ఈ మెటల్ బ్రాకెట్స్ ఇష్టం ఉండదు. ఇట్లేంటి సార్, చూస్తే నవ్వినప్పుడు కొంచెం ఎంబరాసింగ్గా ఉంది, అవి కనిపిస్తుంటాయి కదా అంటే, ఇవాళ రేపు సెరమిక్ బ్రాకెట్స్ అని ఉన్నవి, అవి పెట్టుకోవచ్చు. అంటే అవి పంటి కలరే ఉంటాయి, ఆ బ్రాకెట్స్ కూడా పంటి కలరే ఉంటాయి, అవి పెట్టుకొని సెట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా వద్దు, అసలుకి నాకు బ్రాకెట్సే పెట్టొద్దు, ఈ క్లిప్స్ ట్రీట్మెంటే వద్దు నాకు, బట్ నాకు గ్యాప్స్ అన్నీ క్లోజ్ అయిపోవాలా, నా పనులు వెనక్కి పోవాలా అన్న వాళ్లకు ఒక చక్కటి పరిష్కారము అలైనర్స్. అలైనర్స్ అనేది ఏంటంటే కంప్యూటర్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీ పనులను మేము స్టడీ చేసి ఆ కంప్యూటర్ ద్వారా మేము ఒక పల్చటి ట్రే తయారు చేసి ఇస్తాము. అది తీసిపెట్టే ట్రే ఉంటుంది. సో ఆ ట్రేలో ఎక్కడెక్కడ ఏ టూత్ మీద ప్రెజర్ పడాలో ఆ టూత్ మీద ప్రెజర్ పెడతాం. సో ఆ ప్రెజర్ వల్ల టూత్ మూమెంట్ వస్తుంది. తర్వాత కొంచెం మూమెంట్ అయినాక ఈ ట్రే ఇన్యాక్టివ్ అయిపోతుంది, ఈ ట్రే ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. సో నెక్స్ట్ ట్రే తయారు చేస్తాం. ముందే మేము అంటే ఈ కంప్యూటర్ ముందే గెస్ చేసి, ఓకే ఈ ట్రే 1 మంత్ వాడితే ఈ పన్ను ఈ పొజిషన్కి వస్తుంది, మళ్ళీ ఆ పొజిషన్ ప్రకారము మేము ఇంకొక ట్రే తయారు చేసుకుంటుంది. ఆ విధంగా మీకు ఒక 10-15 ట్రేస్ ముందే ఎక్స్పెక్ట్ చేసి తయారు చేసి ఒక సెట్ ఇచ్చేస్తాం మీకు. సో ఆ డే ప్రకారము సపోజ్ కొన్ని 14 డేస్ తర్వాత ఇంకొక ట్రే, దాని మీద డేట్ ఉంటుంది, అట్లా ట్రే మార్చుకుంటా పోతుంటే మీకు పనులను కావాల్సిన పద్ధతిలో పెట్టుకోవచ్చు. ఇది అలైనర్స్ ట్రీట్మెంట్. సో ఈ అలైనర్ ట్రీట్మెంట్లో డాక్టర్ రోల్ తక్కువ ఉంటుంది. సో మీరే చేసుకోవచ్చు. ఎక్కువ మా దగ్గర ఉండే పేషెంట్స్ ఎక్కువ కాలం ఉండలేరు ఇక్కడ, వాళ్ళు 1 మంత్ 2 మంత్సే ఉంటారు. నెక్స్ట్ వాళ్ళు ఫారిన్ పోయే వాళ్ళు ఉంటే వాళ్ళకి అలైనర్ చక్కటి పరిష్కారం. అన్ని ట్రేస్ తీసుకొని వాళ్ళు అక్కడ కూడా ట్రీట్మెంట్ నడుస్తూ ఉంటుంది. ఎవరైతే మోడలింగ్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళ క్లిప్స్ వేసుకుంటే షూటింగ్ కష్టమవుతుంది. సో ఎవరైతే ఎక్కువ మీడియాకి ఎక్స్పోజ్ అవుతారో అలాంటి వాళ్ళకు కూడా ఈ అలైనర్స్ చక్కటి పరిష్కారం. అది తీసేసుకోవచ్చు. మినిమం 6 to 8 అవర్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మీకు చెప్తాం అప్పుడు ఎంత టైం పెట్టుకోవాలనేది అలైనర్స్.
సో ఎల్ఎన్ఎస్ ఈ మధ్య కాలంలో బాగా వచ్చేసినాయి, మా ప్రాక్టీస్లో కూడా ఎక్కువ చేస్తున్నాం. చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది, అంటే ఇప్పుడు కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా అయిపోయింది. సో అడ్వాంటేజ్ ఆఫ్ ఎల్ఎన్ఎస్ అంటే మనకు డాక్టర్తో పని లేదు, మీరే చేసుకోవచ్చు, మీరు ఎక్కడున్నా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. వేరే క్లిప్ ట్రీట్మెంట్ అంటే మీరు ఎవ్రీ మంత్ డాక్టర్ దగ్గర రావాలా, ఎవ్రీ మంత్ డాక్టర్ మీకు వాటిని సెట్ చేస్తుంటాడు. సో ఆ విధంగా క్లిప్ ట్రీట్మెంట్లో డాక్టర్ కంపల్సరీ, విజిట్స్ కంపల్సరీ. కానీ క్లిప్ ట్రీట్మెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీ టైం మీరు డాక్టర్తోని టచ్లో ఉంటారు, డాక్టర్ పర్యవేక్షణలో ఉంటారు, డాక్టర్ అబ్జర్వేషన్లో ఉంటారు. సో ఇఫ్ సంథింగ్ ఏమన్నా తేడా అవుతుంటే వెంటనే డాక్టర్ అడ్జస్ట్ చేసుకుంటాడు, ఫోర్స్ అడ్జస్ట్ చేసుకుంటారు. అండ్ యాక్యురేట్ మూమెంట్స్ వస్తాయి దీంతో. క్లిప్ ట్రీట్మెంట్తో మేము ఏ పన్నును ఎక్కడికి జరపాలో కరెక్ట్గా అక్కడికి జరిపి తీసేస్తాము. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలామంది పేషెంట్స్ మేము చూస్తుంటాము, క్లిప్ ట్రీట్మెంట్ అయిపోయిన వెంటనే కావాల్సిన లుక్ వచ్చింది, గ్యాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మేము క్లిప్ తీసేస్తాము. తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ అయిపోయిందని పట్టించుకోరు. ఇంకా అది చాలా డేంజరస్, అది వెరీ 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 హార్మ్ఫుల్. ఎందుకంటే మేము క్లిప్ తీసిన తర్వాత అది వెంటనే బౌన్స్ బ్యాక్ అవుతాయి టూత్, ఆ టూత్ మళ్ళా బ్యాక్ వచ్చేదానికి ట్రై చేస్తాయి, మళ్ళీ గ్యాప్లు వచ్చేస్తాయి, మొత్తం ఫెయిల్యూర్ అయిపోతుంది. ఇలా కాకూడదు అంటే రిటైనర్స్ అని ఇస్తాము. రిటైనర్ అంటే ఏంటంటే ఒక పల్చటి ట్రే తయారు చేయిస్తాము, అలా పల్చటి వైర్ తయారు చేయిస్తాం మీకు. ఆ వైర్ పెట్టుకుంటే ఈ బౌన్స్ బ్యాక్ కాకుండా టూత్ మళ్ళా యథాస్థానానికి రాకుండా ఆపుతుంది. దీన్ని మనం ఒక 6 months పెట్టుకుంటే ఆ పొజిషన్లో టూత్ ఫిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత మీ ఇష్టం, ఆ తర్వాత మీరు వాడుకున్నా ఏం కాదు. ఇది క్లిప్ ట్రీట్మెంట్ గురించి మీకున్న సందేహాలు అన్నీ క్లియర్ చేశాను. ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉంటే నా నెంబర్కు ఫోన్ చేయటము, లేదా నా నెంబర్కి వాట్సాప్ చేయటము, లేదా నా మెయిల్ ఐడికి ఈమెయిల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. మై నెంబర్ ఈజ్ 9246366944. ఈమెయిల్ msrangareddy@gmail.com. థ్యాంక్ యూ.